మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ధరలో ఫంక్షన్ హాల్ను ఏజీ కన్వెన్షన్ హాల్ నిర్వాహకులు ఇవ్వాలని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం కోరారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం పెనుగుదురు గ్రామంలో అతిథి లేఅవుట్ ఆవరణలో నూతనంగా నిర్మించిన ఏజీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది. పంపన విజయరాజ్ ఆధ్వర్యంలో 2500 చదరపు గజాల్లో 1000 నుండి 1500 సామర్థ్యం గల విశాలమైన ఫంక్షన్ హాల్, డైనింగ్ హాల్ను ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ తుమ్మల బాబు ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. ముందుగా ఏజీ ఫంక్షన్ హాల్ నిర్వాహకులు వచ్చిన అతిథులను కేరళ వాయిద్యాలతో సాదరంగా ఆహ్వానించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన నూతన ఫంక్షన్ హాల్ సమావేశంలో వచ్చిన అతిథులు మాట్లాడుతూ కాకినాడ పట్టణానికి అతి దగ్గరగా పెనుగుదురు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏజీ కన్వెన్షన్ నిర్వాహకులను అభినందించారు. అలాగే విశాలమైన వాతావరణంలో కాకినాడ మెయిన్ రోడ్ దగ్గరగా ఉండటం వలన ఇది ప్రజలకు వివాహ కార్యక్రమాలతో పాటు పలు కార్యక్రమాలు చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్యబాబు, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, సొసైటీ అధ్యక్షులు రెడ్డిపల్లి నారాయణరావు, మాజీ ఎంపీటీసీ తుమ్మలపల్లి మాచారావు, మండల జనసేన పార్టీ అధ్యక్షులు బండారు మురళి, భోగిరెడ్డి, కొండలరావు, బండారు సతీష్, రెడ్డిపల్లి రమేష్, నీటి సంఘం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. చాలా ఇంకా ఫంక్షనాలు చాలా కొత్త ఎప్పుడప్పుడు మా ఫ్రెండ్ డిఎస్పీ గారు అమ్మాయి పిల్లలు కొత్తపేట కాకినాడలో ఫంక్షనాలు ఆ డేట్ కాలేదు. పెద్దాపేట వెళ్తాం, సామర్పేట వెళ్తాం. ఆ డేట్లో ఫంక్షనాలు లేని పరిస్థితి. అంటే ఆ కార్యక్రమానికి ఫంక్షనాలు అంత అవసరం ఉంది. పూర్వం ఫంక్షన్ హాల్ లేని సమయంలో చాలా ఇబ్బందులు పడేవారు. నా చిన్నప్పుడు అయితే ఆ చుట్టాలు వచ్చిన ఆ సమయంలో ఆ చుట్టుపక్కల బంధువులలో మంట మంచాలు అడిగి మంచాలు చుట్టాలందరికీ కూడా ఆ మంట మంచాలు పక్క బంధువుల ఇంట్లో తెచ్చేవారు. అందరికీ కార్యక్రమం చేసేటువంటి పరిస్థితి. తర్వాత ఈ టెంట్ హౌస్ వచ్చిన తర్వాత పరుపులు వచ్చి మళ్ళీ బంధువులందరికీ కూడా పరుపులు రెండలు తెచ్చి వేయటం. ఇప్పుడు ఇది బంధువులు ఆ రాత్రి వెళ్ళిపోయిన ఈ ఫంక్షనాలు మనం కాపాడుకోవాలి. ఎందుకంటే అందరూ అన్ని మర్యాదలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఈ ఫంక్షనాలు చేయవల్ల వచ్చిన బంధువులకు ఎక్కడ ఎటువంటి మర్యాదలు తగ్గకుండా ఎవరైతే ఈ ఫంక్షన్ చేసుకుంటారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన ఫంక్షనాలు ఉపయోగపడతాయి. చాలా సంతోషం. ఈ ఫంక్షనాలు నిరంతరం చేయండి. రాజశేఖర్ గారు చెప్పినట్టు రాజకీయ నాయకులు చూస్తే ఖచ్చితంగా ఏదో మీటింగ్ అడుగుతారు. రాజశేఖర్ గారి దగ్గర రేపు డిస్కౌంట్ అడిగారు, సంతోషం. ఎందుకంటే ఆయన మంచి రోజులో డిస్కౌంట్ అడిగారు. మనున్న రాజకీయ నాయకులతో ఫ్రీగా అడుగుతారు. ఇక్కడ మంచి రైస్ మిల్ కూడా ఉంది. పెద్దరెడ్డి గారు వాళ్ళ అబ్బాయి సుందరెడ్డి గారు స్వర్గీయ, మరి ఆయన కూడా చాలా మంచి మనసున్న వ్యక్తి. ఈ ప్లేస్లో ఈ అదృష్టం ఏంటంటే ఒకప్పుడు 10 మందికి ఉపాధి కల్పించే రైస్ మిల్ కూడా ఉండేది. మరి అదే ఇప్పుడు రైస్ మిల్ ఇండస్ట్రీ బాగాలేదు కాబట్టి మళ్ళీ 10 మందికి శుభకార్యాలు కానీ కార్యక్రమాలు చేసుకునే మరి మంచి కమ్యూనిటీ హాల్ కానీ ఇక్కడ హౌసింగ్ కానీ మరి ఈ ప్రదేశంలో నిర్మించుకోవడం ముఖ్యంగా వారిని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కమ్యూనిటీ హాల్ గురించి మనందరికీ తెలిసిన ఒకప్పుడు మన ప్రతి కుటుంబంలోనే ఒక శుభకార్యం చేయాలంటే చుట్టుపక్కల కుటుంబ సభ్యులు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ 10-15 రోజులు మనకి దగ్గరుండి సాయం చేస్తేనే కానీ ఆ కార్యక్రమం అయ్యేది కాదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందరూ కూడా బిజీ లైఫ్, అందరూ బిజీగానే ఉంటున్నాం. పిల్లలు చదువులని, వ్యాపారాలు, అందరూ కూడా ఉదయం వస్తున్నాం, సాయంత్రం వెళ్ళిపోతున్నాం. ఎవరు కూడా 10 రోజులు ఇంటికి వచ్చి ఫంక్షన్ చేస్తే ఉండే రోజులు లేవు. ఈరోజు ఖర్చు ఎక్కువైనా సుఖం ఉంది. కమ్యూనిటీ హాల్ డబ్బులు ఖర్చు అవుతాయి. మనం బ్యాగ్ మీద డబ్బులు తీసుకొస్తాం, ఖాళీ బ్యాగ్ ఇంటికి వెళ్తాం అంతే. కార్యక్రమం అయితే అద్భుతంగా జరుగుతుంది. కార్యక్రమం చేసేవాళ్ళు కూడా టెన్షన్ లేదు. వాళ్ళు కూడా అతిథిలాగా వచ్చి మనం అందరంతా ముందెళ్తే ఒక అరగంట లేట్కి వెళ్తాం అంతే తేడా. ఏదేమైనా కమ్యూనిటీ ఇలాంటి ఫంక్షన్ హాల్స్ ప్రాధాన్యత పెరిగింది. అన్ని కార్యక్రమాలు కూడా ఎవరు కూడా ఇంటి దగ్గర చేసుకునే వెసులుబాటు లేదు కాబట్టి ప్రతి కార్యక్రమం ఫంక్షన్ హాల్లో చేసుకుంటున్నాం. చైర్మన్ గారు ఇప్పుడే మా రాజశేఖర్ గారు ఉన్నారు. 5 పవన్లతోటి సేవలు అందిస్తున్నారండి. మిత్రులు శ్రీ తుమ్మల రామస్వామి గారు, బాబు గారు, వేదికగా పెద్దలు నల్లనల్లి విజయవాస
సంతోషంగా ఉంది. ఒక మంచి కన్వెన్షన్ నాడు కాకినాడ పట్టణానికి పెనుగుదురుకు ఏర్పాటు కాబట్టాం. ఎందుకంటే కన్వెన్షన్ సెంటర్స్ యొక్క అవసరాలు చాలా ఉన్నాయి. గత కాలంలో అందరూ ఇళ్ల దగ్గర కార్యక్రమాలు చేసుకునే వాళ్ళం, పెద్ద పెద్ద స్థలాలు చూసుకుని 2 దశాబ్దాలుగా దగ్గర దశాబ్దంన్నరగా ఈ యొక్క కన్వెన్షన్స్ కళ్యాణ మండపాలు ఏర్పాటు మొదలుపెట్టిన తర్వాత వీడి యొక్క అవసరం ఏమిటనేది, దీనివల్ల ఎంత సుఖంగా శుభ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోగలుగుతున్నాం అనేది అందరూ తెలుసుకుని ఈ యొక్క కన్వెన్షన్స్ లో కళ్యాణ మండపాల్లో కార్యక్రమాలు చేసుకోవడం అనేది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంది. నేటి సమాజంలో ప్రధానికానికి వసతులు అవసరం ఉన్నాయి. శుభముహూర్తాలు వచ్చినప్పుడు ఎన్ని కళ్యాణ మండపాలున్నా కొత్తగానే ఉంటుంది. అదీ కాకుండా అధునాతనంగా ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా చక్కగా కార్యక్రమాలు చేసుకోవాలంటే ఇటువంటి ఏజీ కన్వెన్షన్ లాంటి కన్వెన్షన్స్ చాలా అవసరం.